హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బైఎస్ అన్ని యాదవ్. అండ్ ఈరోజు నేను నా బైక్కి, నా డ్యూక్ 390కి ఎప్పుడు పోపించే ఆయిల్ కాకుండా 10W50 ఆయిల్ పోపిస్తున్నాను. అండ్ ఇది రేసింగ్ ఆయిల్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇంజన్ చాలా స్మూత్గా వెళ్తుంది. అండ్ కూలెంట్ కూడా బజాజ్ వాళ్ళు పోసే నార్మల్ కూలెంట్ ఆయిల్ కాకుండా నేను మోతుల్ వాళ్ళది, సో కొంచెం హెవీ కాస్ట్ ఉంటుంది కూలెంట్, అది కూడా తెప్పించుకున్నాను. సో ఫస్ట్ మనం ఇంకా కొన్ని వేరే యాక్సెసరీస్ ఉన్నాయి. అండ్ చూడండి ఇన్ని ఉన్నాయి అన్బాక్స్ చేయాల్సినవి. సో టక అన్బాక్సింగ్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో కొద్దిసేపు ఇవన్నీ పక్కన పెడదాం. అండ్ మనకి ఇందులో సో ఆయిల్, ఇది ఆయిల్ అనమాట, మోతుల్ ఆయిల్ కూలెంట్ ఇది. సో దీని క్వాంటిటీ వచ్చేసి 1 లీటర్ అనమాట ఇది. అండ్ దీని 1 లీటర్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్. సో ఫస్ట్ అయితే నేను ఓన్లీ అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత వీటి డీటెయిల్స్ అన్ని మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. ఓన్లీ ఫస్ట్ అన్బాక్సింగ్. మొత్తం 2 లీటర్స్. అండ్ ఈ ప్యాక్లోనే 2 వచ్చిన ఇంజన్ ఆయిల్స్. అండ్ ఇది టైర్కి గాలి కొట్టేది అనమాట. అండ్ ఇది మీరు ఆల్రెడీ నా మహానంది టు గండికోట బ్లాగ్లో చూసి ఉంటారు. సో వెనక టైర్లో గాలి కొడుతుంది. అదే ఇది అనమాట. సో కొంతమంది అడిగారు దేంతో మీరు ఎయిర్ పెట్టేసిందని చెప్పేసి. సో అది మా ఫ్రెండ్ ప్రసాద్ దగ్గర ఉంది. సో తన దగ్గర నుంచి నేను తెచ్చుకున్నా ఇది. అండ్ దీని ఫిట్టింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అది కూడా మీకు ఈ బ్లాగ్లోనే చూపిస్తాను. అండ్ చైన్ క్లీనింగ్ బ్రష్ ఇది. సో నా బ్రష్ ఇరిగిపోయింది, సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను చైన్ క్లీనింగ్ బ్రష్. ఓకే. అండ్ ఇవి బంజీ కార్డ్స్. సో మనం ఎక్స్ట్రా లగేజ్ ప్యాక్ చేసుకొని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట బంజీ కార్డ్స్. ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇంతకుముందు, బట్ మొన్న నేను గండికోట వెళ్ళినప్పుడు 2 బంజీ కార్డ్స్ మిస్ అయినాయి ఎక్కడో సమ్వే. సో అందుకని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా బంజీ కార్డ్స్ బుక్ చేసి. అండ్ ఇవి బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ అనమాట. సో ఇవి దేనికంటే మనకి సైడ్ మిర్రర్కి పెట్టినప్పుడు ఎక్స్ట్రా వ్యూ ఉంటుంది కదా. సో సైడ్ మిర్రర్లో మనకి స్పేస్ కొంచెమే కనిపిస్తుంది. అండ్ ఇవి పెడితే ఏంటంటే మనకు కొంచెం స్పేస్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా అనమాట ఇది, ఐ మీన్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. సో ఇది జూమ్ అంటే కొంచెం సైడ్కి ఎక్కువ కనిపిస్తుంది ఇది పెట్టుకుంటే, బ్యాక్గ్రౌండ్లో వచ్చేవి. సో అందుకని చెప్పి మిర్రర్స్ ఉన్నా. ఓకే, ఇప్పుడు నేను 300V2 10W50 ఆయిల్ తెప్పించాను. సో ఇది నేను అమెజాన్లో పర్చేజ్ చేసిన. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు RC390 కానీ లేదా డ్యూక్ 390 కానీ కొంటే మీ దగ్గర ఉంటే, సో మీరు ఈ ఆయిల్ యూజ్ చేయండి. సో బెస్ట్ ఆయిల్ అనమాట. అండ్ ఇది కూలెంట్ వచ్చేసి మోతుల్ వాళ్ళదే, మోతుల్ కూల్ ఎక్స్పర్ట్ హైబ్రిడ్ టెక్ అనమాట ఇది.
సో ఇది కూడా నేను కూలెంట్ కూడా మూర్తులు వాళ్ళే తీసుకున్నాను. ఇది పర్ లీటర్ వచ్చేసి అరౌండ్ 400 రూపీస్. సో ఓన్లీ కూలెంట్కి 800 రూపీస్ అయింది. అండ్ ఇంజన్ ఆయిల్ వచ్చేసి దీని మీద అయితే మీకు సో 1350 ఉంది. వెయిట్ 1350 ఉంది. బట్ నాకైతే పర్ లీటర్ వచ్చేసి 1100 రూపీస్ అనుకుంటా. 1100 రూపీస్ పడ్డది అంతే అమెజాన్లో. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఈ ప్రైస్ అనేది సో ఒకరోజు ఒకలా ఉంటుంది అనమాట. ఒకరోజు 800 రాదు, ఒకరోజు 900 రావచ్చు, ఒకరోజు 950, 1000, 1050, 1200 అండ్ ఒకరోజు 1350 కూడా ఉండొచ్చు, చెప్పలేం మనం అది. అండ్ మొత్తం 2 బాటిల్స్ తెప్పించిన, ఎందుకంటే నా డ్యూక్ 390కి 1.6 లీటర్స్ పోయాలి. సో అందుకే 2 తెప్పించా. అండ్ ఇదేంటంటే ఇది మెయిన్ ఒక ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మీ టూల్ కిట్లో ఉండాలి. ఇది కూడా ఇది మనం బైక్ టైర్కి గాలి కొట్టడానికి యూజ్ అవుతుంది. దీన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలంటే బ్యాటరీకి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాలి. సో ఇది ఉంది కదా, ఈ వైర్స్ ఉన్నాయి కదా, సో ఈ వైర్ బ్యాటరీకి కనెక్ట్ చేసేసి యూజ్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు యూజ్ చేసినా సరే ఇది బండి ఇంజన్ ఆన్లోనే ఉంచాలి ఎప్పుడైనా సరే, ఆఫ్ చేయొద్దు. ఆఫ్ చేస్తే ఎందుకంటే మీ బ్యాటరీ డై అయిపోతుంది, బైక్ మళ్ళీ స్టార్ట్ కాదు. ఓకే చలో, నిన్న ఇందాక మీరు చూసిన ఇంజిన్ ఆయిల్స్ అవన్నీ కూడా మొత్తం ట్యాంక్ బ్యాగ్లోనే ఫిట్ అయిపోయినాయి. సో నా బ్యాక్ ప్యాక్లో ల్యాప్టాప్ తప్ప ఏం లేదు. నేను ఎప్పుడూ వెళ్ళే రూట్లోనే వెళ్ళట్లేదు ఖమ్మంకి. ఆ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ సో అక్కడి నుంచి వెళ్తే ఏం లేదు, ఇంకా కొంచెం లేట్ అవుతుంది, 20 minutes అట్లా పడుతుంది. సో ఇప్పుడు నేను కొన్ని షార్ట్ కట్స్ తీసుకొని వెళ్తున్నాను. సో ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ అంటే మీన్ చిన్న విలేజెస్ అనమాట ఇవన్నీ కూడా. సో అట్లా వెళ్తున్నాను. ఈ రోడ్లో టర్నింగ్స్ బాగుంటాయి, రోడ్ బాగుంటుంది బట్ టర్నింగ్స్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అసలు బైక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్ బ్యాక్ బ్రేక్ కరెక్ట్గా తెలియట్లేదు. మనం అప్లై చేసినప్పుడు కొంచెం డిస్క్ ప్యాడ్స్ అరిగితే వస్తుంది కదా సౌండ్, అట్లా వస్తుంది. సో చూస్తా, ఒకవేళ వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏంటిదో అడుగుతాను అక్కడ మెకానిక్ని. అండ్ ఒకవేళ డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేయాలనిపిస్తే మాత్రం చేంజ్ చేసి పడేస్తా. అండ్ ఇంకా అంతే, ఇంకా మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు, మేజర్ ప్రాబ్లమ్స్. సో ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. నాకు మెయిన్గా బ్రేక్స్ దగ్గరే కొంచెం ప్రాబ్లం అవుతుందంటే, సో అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:41 అయింది. ఇంకొక 50 minutes వెళ్ళిపోతాం మేబీ. చూడండి, ఇంకొక పోలీస్ వితౌట్ హెల్మెట్, TS9PC 4039 నెంబర్, ఖమ్మంలో. వీళ్ళు మళ్ళీ మనకి నీతులు చెప్తారు, హెల్మెట్ పెట్టుకోవాలి అని. ఎక్కడున్నావు? సరే షోరూమ్ దగ్గరికి వచ్చేసే, నేను వెళ్తున్నా. ఓకే, ఫైనల్లీ KTM షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఓకే, ఇక్కడ నాకు మొత్తం పని అంతా అయిపోయింది. అండ్ చైన్స్ పాకెట్ చూసారుగా, కొత్త వేయించిన చైన్స్ పాకెట్. సో యాక్చువల్లీ ఇంకొక కొన్ని కిలోమీటర్స్ వరకు వస్తాయని చెప్పాడు, బట్ నాకే అట్లా ఉండడం ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే మనం చేసేది లాంగ్ రైడ్స్ కాబట్టి మధ్యలో ట్రబుల్ ఇచ్చినాయంటే ఏం లేదు, మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి నేనే చేంజ్ చేయమన్నా చేంజ్ చేశాడు. అండ్ మొత్తం ఒక 4,400 రూపీస్ అయింది మొత్తం నాకు. ఐ మీన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేయించిన, ఇంకా ఎయిర్ ఫిల్టర్. నాకు మెయిన్గా ఈరోజు కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఐ మీన్ ఇక్కడ క్లైమేట్ కూడా మొత్తం కూల్ ఉంది. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అయింది, 5-6 అయింది టైం. అండ్ నేను మార్నింగ్ బైక్ ఇచ్చి వెళ్ళిన తర్వాత మూవీకి వెళ్ళాను, 118 నందమూరి కళ్యాణ్ రామ్ హీరో.
సో సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగుంది మూవీ, నాకైతే బాగా నచ్చింది. సో నేను థియేటర్లో మూవీ చూసి కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది అండ్ మూవీ కూడా చాలా బాగుంది. సో మీరు ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు, బాగుంది, నాకైతే నచ్చింది. టైగర్ ఈ కొరకకు. ఓకే, ఇంకా నేను ఈ బ్లాగ్ని ఇక్కడితో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఐ మీన్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మేబీ నేను హంపీ రైడ్లో ఉండొచ్చు. సో హంపీ రైడ్కి వెళ్ళే ముందు ఈ వీడియో అప్లోడ్ చేసి వెళ్ళిపోతా రైడ్కి. సో చాలా ఎడిటింగ్ ఉంది చేయాల్సింది ఈ వీడియోకి, బట్ తప్పదు.